లో చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి కోసం మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంత ప్రత్యేకత ఈయన మీద అంటే, ఈయన మాట్లాడిన మాటలు, గతంలో జరిగిన అంశాలు చాలావి రాజకీయ పరంగా పర్సనల్గా ముడిపడి ఉన్న నేపథ్యం. మరి ఏంటి ఆ నేపథ్యం? ఎవరా ప్రబుద్ధులు అంటే, తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రిగా తానే స్వయంకృతంగా ప్రకటించుకున్న వ్యక్తి అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా అటాక్ చేసిన వ్యక్తి. ఇప్పటికే మీకు క్లారిటీ వస్తుంటుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పేరెత్తిన, జనసేన వాళ్ళు టచ్ చేసిన తూర్పుగోదావరి అంటే తక్కువ గుర్తొచ్చేది రైస్ రెడ్డి గారు. రైస్ రెడ్డి గారు అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ముద్దు పేరది. మన రైస్ రెడ్డి గారు కొత్త భాగవతం ఈరోజు వెలుగులోకి వచ్చిందంటూ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఓకే, చాలా ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి, ఏముందిలే, ఏముంటుంది. మొన్న ఇప్పుడు నాదెండ్ల మనోహర్ వెళ్ళారు కదా కాకినాడ, ఆ పోర్ట్లు అవి కూడా తిరిగారు, ఏమో అక్రమ రైస్ ఏవో స్టాక్లు ఉన్నాయని చెప్పి టన్నుల కొద్ది దాన్ని వెలుగులోకి తీశారు. దాని మీదేమో అరెస్ట్ అవుతారేమో అయినా, లేకపోతే ఆయన మీద కేసులు పెడతారేమో, లేకపోతే సిఐడి ఎంక్వైరీలు వేస్తారేమో అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇప్పుడు అంతకు మించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఫైర్ అయ్యారో, కాకినాడ నడిబొడ్డులో ఆయన హెచ్చరించారో, అది తూచా తప్పకుండా ఈరోజు వెలుగులోకి వచ్చిన నేపథ్యం. మరి ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి ముందే ఇవన్నీ తెలుసా అంటే తెలిసేమో, లేకపోతే ఎందుకంతలాగా ఆయన డైరెక్ట్గా పేరు పెట్టి నీ అంపైర్ని కూలకొడతాను, ఆడపిల్లల జోలికి వస్తే తోలు తీస్తాను అని ఎందుకు అన్నారు? అప్పుడు అన్నప్పుడు ఏమున్నదిలే, పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఆవేశపూరితంగా ఉంటారు కాబట్టి ఆ కోపం మీద ఏదో అనేశారు, ఇవన్నీ ఎక్కడ ఉంటాయిలే అని భావించొచ్చేమో వాళ్ళ క్యాడర్ కానీ, లేకపోతే వాళ్ళ పార్టీ అధ్యక్షులు కానీ. కానీ ఈరోజు వెలుగులోకి వస్తున్న అంశం ఒక సంచలనం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇంకెవ్వరూ కాపాడలేరు అన్నది పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న పరిస్థితి. మరి ఏంటి ఈయన చేసిన భాగవతం ఏంటి? వ్యాపారంలో తప్పులు జరుగుతుంటాయి, తప్పులు చేస్తుంటారు. అదేదో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకరే కాదు, ఎక్కడైనా జరుగుతుంటాయి. జెన్యూన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, తప్పుగా వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఆయనది రైస్ బిజినెస్ కాబట్టి ఆయన ఆ తప్పుల్లో చేసి ఉండొచ్చేమో, అందులో అవకతవకలు ఉండొచ్చేమో, అందుకని ఆయన అంత అన్ని కోట్ల రూపాయలు సంపాదించారేమో. సో అదంతా ఒకంతు. కానీ ఇప్పుడు బయటపడుతున్నవి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి రాసలీలలు. ఇది ఇప్పుడు బ్రేకింగ్. ఏంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు రాసలీలలు ఏంటి? ఎవరితో, ఎందుకు? ఎందుకంటే మనం చాలామందిని చూసాం. అందులో అంబటి రాంబాబు గారు, ఆయనది ఒక వెర్షను, ఏదో సంధ్య సుకన్య ఏదో ఆ పేర్లు అవన్నీ గుర్తుపెట్టుకోవడం కదా, అప్పట్లో వైర్లు అయినాయి. అంబటి రాంబాబు గారు మాట్లాడినవి అప్పుడు ఆయనది పెద్ద ఎత్తున సంచలనం రేగింది. మహిళల విషయంలో ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది పబ్లిక్లోకి వెళ్ళింది అంటే పరువు పోయినట్టే. పార్టీ పరువు పోతుంది, మనుషుల పరువు పోతుంది. సరే, వాళ్ళిద్దరికీ ఏముందో, ఏం చేశారో, ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అవన్నీ కూడా వేరే అంశం. కానీ వైరల్ అయిన పరిస్థితి మరొక వైపు అవంతి గారిది ఆ ఫోన్ సంభాషణలు, అదొక రచ్చ. అంటే వైఎస్ఆర్సీపీలో వరుసగా జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతున్న స్ట్రోకులు ఇవి, నేతల స్ట్రోకులు ఆయనకి. ఎందుకంటే ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి దీనికి సంబంధించి ఏవి జరిగినా ఫస్ట్ అటాక్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని. ఇంకొక అంశంలోకి వస్తే గోరంట్ల మాధవ్ గారు. ఇంకా ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన అంటే అనకూడదు, బట్టలిప్పే డైరెక్ట్గా నుంచుంటాడు, ఆయన వీడియోలు కూడా ఇస్తుంటాడు. ఆయన అంశం షర్ట్లు ఇప్పుకుంటూ, ప్యాంట్లు ఇప్పుకుంటూ ఎంపీ స్థాయి వ్యక్తి
ఆయన చేసిన అది ఆ వీడియో షూట్ ఇది పెద్ద ఎత్తున రచ్చ కింద మారింది. సరే అవేవో అయిపోయినాయి, వీళ్ళు తప్పులన్నీ కూడా జరిగినాయేమో, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు, చాలా దారుణంగా ఓడిపోయారు, 11 సీట్లకే పరిమితం అయ్యారు. అయినా వీళ్ళ తీరు మారుతుందా అంటే మారుతుందో లేదో అన్నది ఒక్కొక్కటి వెలుగులోకి చూస్తున్న అంశాలు చూస్తే తెలుస్తుంది. మరొక పక్క దువ్వాడ శ్రీనివాస్ గారిది ఆయనదొక పంచాయతీ. అంటే ఇవి వేరే అంశాలు.